పోలీసులు అందరిని హెచ్చరిస్తారు, కానీ పోలీసులను హెచ్చరించిన చరిత్ర ఉన్నది ఇక్కడ ఐబొమ్మ. ఐబొమ్మ చేసేదే క్వాలిటీ పిక్చర్స్ ని సినిమా థియేటర్లో రిలీజ్ కాగానే ప్రతి ఇంటికి చేరవేస్తుంది. దీనివల్ల పైరసీ జరుగుతుందని నిన్నటి సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేడు మాజీ అయ్యారు. ఆయన నిన్న ఈ పైరేటెడ్ వాళ్ళ గురించి పెద్ద గుట్టు రట్టు చేశామని చెప్పారు. ఆయననే డైరెక్ట్ గా పోలీసులను, సైబర్ క్రైమ్ పోలీసులను హెచ్చరిస్తూ మీరు మా మీద దృష్టి పెడితే మేము మీ మీద దృష్టి పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక వ్యక్తికి చావుకు మించిన భయం లేదు, మేము చావుకే భయపడం, ఇంకా మమ్మల్ని ఎవర్రా భయపెట్టేది అన్న పద్ధతిలో ఈరోజు ఐబొమ్మ వాళ్ళు సవాల్ విసురుతున్నారు. సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు జాగ్రత్త, మీరు 100 కోట్ల రెమ్యునరేషన్లు తగ్గించండి, విదేశాల్లో షూటింగ్లు చేయకండి, అనవసరపు ఖర్చులు చేయకండి, బడ్జెట్ పెంచకండి, మధ్య తరగతి పేదల యొక్క జీవితాలను, జేబులను కొల్లగొట్టకండి. మీరు సినిమాలను అందుబాటులో లేకుండా చేస్తే మేము వాళ్ళకు అందుబాటులోకి సినిమాలు తీసుకొస్తామంటున్నారు. మరి ఐబొమ్మ సవాలు పోలీసులు ఏ విధంగా స్వీకరిస్తారు? ఐబొమ్మకు మధ్య తరగతి వర్గాలు ఏ విధంగా మద్దతు పలుకుతాయి? సినిమా వర్గాలు దీన్ని ఏ రకంగా చూస్తారు? ఇవన్నీ తెర మీద చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.